నమస్తే అంకుల్, మీ పేరు? నమస్తే అమ్మ. మీ పేరు? మనకి రెడ్డి ఏం చేస్తుంటారు? రిక్షా దొక్కుతా ముడిపాయలు. ఓకే, ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 500 రోజులు అవుతుంది. ఎలా ఉంది మరి పాలన? మంచిది ప్రభుత్వం అమ్మ, మంచిదే కానీ ఎందుకు ఇట్లా చెప్పావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అది ఒకటే. ఏం చేస్తున్నారు? 4,000 పెంచిన అన్నావు, 2,000 వేస్తున్నావు. ఆ, గ్యాస్ పిరి అన్నావు, క్యాన్సిల్ అయిపోయింది. ఆ, కరెంట్ పాస్ అయింది, 0 పాస్ అయింది. ఆ, మేము గరీబులం అంతే, మాకు ఏమొద్దు. ఉమ్, ప్రభుత్వం మంచిదే, ఇందిరమ్మ చేసింది, నువ్వు చేసినావు, ఓకే, ఉమ్. అంత మంచిదే ఉన్నది. కానీ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మీరు చెప్పినందుకు ఇట్లా చేసినందుకు. సన్నబియ్యం వస్తుందా మరి మీకు? మా అన్ను మాశానం ఆ, సన్నబియ్యం రావట్లేదా? వస్తలేవమ్మా, ఆ, అవే బియ్యం వస్తున్నాయి. ఓకే. రేషన్ కార్డు? ఉన్నది రేషన్ కార్డు ఉంది. ఉండే అమ్మ. ఓకే. 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నారు, అది వస్తుందా? పిరి అయితే వస్తుందమ్మా, అవద్దం చెప్పొద్దు, వస్తుంది అదైతే వస్తుంది. వస్తుంది. మీ ఇంట్లో మహాలక్ష్మి పథకం వస్తుందా? అంటే 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పారు కదా, అది వస్తుందా? మా మహిళ మా ముసలి మాకు మహిళలు మా బిడ్డ ఉన్నది, వాళ్ళు ఇస్తలేరు. ఆ, బిడ్డ ఉన్నది, కూతురు ఉన్నది, ఉమ్. ఇస్తలేరు. ఇవ్వట్లేదు. మరి ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చేసినా మంచిది అంతేగాని ఏం చెప్పేటట్లేదు. ఉమ్, ఏం చేసినా మంచిది చేయండి అంతే. నా ఇంకా మస్తు మంది గరీబోళ్ళు ఉన్నారు, ఉమ్, అంతే నేను చెప్పేది. ఆ. వాళ్ళకి చూడు. ముందు కేసీఆర్ గారు మొత్తం అప్పు చేసి వెళ్ళిపోయారు, అందుకే మా దగ్గర పైసలు లేవు చేయడానికి. మాకు అర్థమైపోయింది, డబ్బు లేదన్నా మాకు అర్థం. మేము కూడా చిన్నపిల్లలమ్మా, డబ్బు లేదు, బ్యాలెన్స్ లేదు, మేము కూడా అర్థమైపోయింది. కానీ నువ్వు చేసిన పనులు అయితే చెప్పినందుకు వాగ్దానం చేసి చేయాలి. ఇది ఒక్కటి నేను చెప్తా. ఏం చేస్తూ ఉంటారు? ఆటో నడుపుతా. ఓకే. ఇప్పుడు సోడా బండి పెట్టుకున్నా. ఆ, నా ఇంత ముందు బొమ్మలు గిమ్మలు అన్నీ ఉండే, బిజినెస్ ఉండే, అన్ని బంద్ చేసిన, వదిలేసిన. భగవంతుని మంచిగానే ఉన్నా. ఉమ్, ఒకటి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న అంటున్నారు. నాకు కూడా డబుల్ బెడ్రూమ్కు అప్లై చేసిన, రాలేదు. సో రాలేదని నేను బాధపడా. ఇప్పుడు ఎవరికి వచ్చింది సంతోషం. ఉమ్, నాకు వస్తున్న టైం ఉంటే నాకు వస్తుంది. ఉమ్, ఒకటి ఇప్పుడు ఈయన అన్నాడు కదా, వచ్చి ఏడాది అవుతుంది, ఏడాదిన్నరనే అవుతుంది రేవంత్ రెడ్డి అన్నొచ్చు. ఉమ్, అలా కొంచెం టైం ఇవ్వండి. ఉమ్, ఇప్పుడు 10 ఏళ్ళు ఆయన చేసిండు. మన కేసీఆర్ అన్న తాత, ఉమ్, అమ్మ కవితమ్మ ఉంది, హరీష్ రావు అన్నుండు, అందరు ఉన్నారు, భగవంతుని దయ మంచిగానే ఉన్నారు. 4 చౌరసలు 4 సిగ్నల్ వాళ్ళ దగ్గరనే ఉంది. ఇప్పుడు రేవంత్ అన్న సింగిల్ సింహం ఒక్కడే. ఉమ్, ఇప్పుడు ఆయనకు అన్నీ కావాలంటే వీళ్ళు ఇయ్యరు. ఒక ఫైల్ మొత్తం 4 జాలే తిప్పుతారు. 4 జాలే ఈయన రేవంత్ రెడ్డి అని ఒక్కడు పోతే రాదు. ఉమ్, హరీష్ రావు దగ్గర ఉంటుంది, కవిత దగ్గర ఉంటుంది, కేటీఆర్ ఉంటుంది, ఈయన దగ్గర ఉంటుంది. మనం వీళ్ళ గురించి మనం మాట్లాడదు. ఇప్పుడు ఆయనను మాత్రం తిట్టకండి, కొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడే వచ్చింది కదా, చూడండి, టైం చూడండి, పక్కా చేస్తాడు. ఈయన ఏం చేసింది లేదు. మన పాపం వైఎస్ రాజశేఖర రెడ్డి దేవుడు, ఆయన చేసిన ఏంలే, ఈయన ఏదో పేరు రాసుకొని పెట్టుకున్న అంతే. ఈయన ఇచ్చింది కూడా ఏం లేదు, భగవంతుంది అలా ఏదో అలా 10 ఏళ్ళు నడిపినది కాబట్టి నడిచింది. ఇప్పుడు కూడా నేను వాళ్ళని ఏమంటలేను, వీళ్ళని ఏమంటలేను. కొంచెం టైం తీసుకోండి, అన్నీ చేస్తాడు.